హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు జెండా వందనంకి ఎళ్లారా? జెండా ఎగరేసిన తర్వాత వందనం చేశారా? మేమైతే ఎళ్ళామనమాట. అంటే నేను, నిహాల్ ఎళ్ళామనమాట. మామూలుగా అయితే ఈయనే తీసుకెళ్ళాలండి. కాకపోతే ఈయన డ్యూటీ దగ్గర గూడా జెండా ఎగరేస్తారు కదా! సో, అదంతా ఈయనే చేపించాలనమాట. సో, అందుకని చెప్పేసి ఈయన అటెళ్ళిపోయారనమాట. ఉదయాన్నే 5 గంటలకే ఎళ్ళిపోయారాయన. ఇంకా మేము కూడా ఎళ్ళాలి కదా! అంటే ఎన్‌ఏడీ నుంచి మా ఇంటి వరకంటే కొద్దిగా దూరం గదా! నా బండేంటంటే 45 కిలోమీటర్సే వస్తది స్పీడు. అది కూడా స్లోగా వస్తది. వెయిట్ కూడా తొందరగా అదే ఎక్కువగా తీసుకోలేదు. బ్యాటరీస్ అవి తొందరగా అయిపోతాయన్న ఉద్దేశంతోని కొద్దిగా 6:00కి బయలుదేరిపోయాననమాట. దరిద్రం ఏంటంటే అసలు ట్రాఫిక్ లేదు. దానివల్ల తొందరగా వచ్చేసాం హాఫ్ అన్ అవర్‌లోనే. మేమొచ్చేసరికి ఒక్క అబ్బాయే ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మా వీధిలో అబ్బాయేననమాట. ఇంకా వచ్చేసరికి అసలెవ్వరు లేరు. కుర్చీలన్నీ సర్దేసున్నాయి. వాళ్ళు లేడీసొచ్చి క్లీనింగ్ స్టాఫ్ వచ్చి క్లీన్ చేస్తారనమాట స్కూలంతా. ఇంకా పిల్లల్ని గూడా హెల్ప్ చేయమంటే చేశారు వీళ్ళిద్దరు కూడా. ఇంక తర్వాత పిల్లలందరూ వచ్చేసారనుకోండి. ఇదనమాట వీళ్ళ అసెంబ్లీ ఇది. మొత్తం అంతా అసెంబ్లీ ఇక్కడే అవుతది. పెద్ద గ్రౌండు బావుంటది. మధ్య మధ్యలో అన్ని చెట్లు అంతా భలే ఉంటదసలు పీస్‌ఫుల్‌గా చూడడానికి. కాకపోతే పిల్లలొచ్చిన తర్వాత చాలా గందరగోళంగా ఉంది. నేనైతే గందరగోళం అయిపోయాను. అసలు ఏమవుతుందో నాకు అర్థం కాలేదనమాట. ఒక్కొక్కళ్ళొచ్చి గోల గోల అంటే ప్రశాంతంగా ఇంట్లో అలవాటయిపోయింది గదా! సో, అలాగనమాట. ఇదంతా ఇంకా డెకరేట్ చేయలేదు. వచ్చిన తర్వాత అంతా డెకరేట్ చేశారనమాట. అది కూడా నేను చిన్న చిన్న క్లిప్సే తీశాను. అది కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. పేరెంట్స్ కూడా చాలా మందొచ్చారండి. చాలా మందొచ్చిన పేరెంట్స్‌లో గూడా ఫస్ట్ వచ్చిన పేరెంట్‌ని నేనేననమాట. అదిగోండి చేయి చూపిస్తున్నాను గదా! అటువైపే నిహాల్ క్లాసు. సో, పేరెంట్స్ విషయానికొస్తే నేనే ఫస్ట్ వచ్చాననమాట. సో, ఒక్కదాన్నొచ్చాను. ఒకలా ఉంది అని జెప్పేసి నేనేం చేశానంటే హెల్ప్ చేస్తానని జెప్పేసి కుర్చీలు పక్కకు తీస్తుంటే, "వద్దు మేడం మీరలా చేయకూడదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. మమ్మల్ని తిడతారని" జెప్పేసి వద్దనేసారనమాట. సోషల్ సర్వీస్ చేస్తాం అన్నా చెయ్యనివ్వరండి. ఏటి చేత్తం జెప్పండి. సరేలే మళ్ళీ వాళ్ళకెందుకు ఇబ్బంది పెట్టడం అని జెప్పేసి కూర్చుంటే దోమలు కుట్టి చంపేస్తున్నాయి. ఇంకా పిల్లలు మెల్లిమెల్లిగా రావటం స్టార్ట్ చేశారు కదండీ! ఈలోపు తుడిచేసి కుర్చీలు సర్దడం అవి గూడా వీళ్ళు చేసేసారనమాట. ఇంకా పిల్లలు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్పెట్స్ వేయటం, పిల్లలు కూర్చోవడానికి చైర్స్ అన్నీ సర్దటం, ఈ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టడం ఇవన్నీ చేశారనమాట చక్కగా. మా వోడైతే ఎళ్లి అక్కడ డప్పులు పట్టుకొని డప్పులు వాయించేస్తాను అని జెప్పేసి ఈడితో పాటు ఇంకోడు, ఆడితో పాటు ఇంకోడు, ఇంకోడు అలాగ వచ్చినోళ్ళందరూ ఇటే ఎళ్తున్నారు చూడండి. వచ్చి ఇంక అందరూ నేను కొడతా అంటే నేను కొడతా, నేను కొడతా అని జెప్పేసి గోల. మనకేంటంటే ఈ స్కూలు ఫస్ట్ టైమ్ గదండీ! కేవీ అనేది కేవీని అసలు టచ్ చేయలేదు. మనకి కేవీ అన్నది అసలు కొత్తనమాట ఫస్ట్ టైమ్. సో, టీచర్స్ ఏంటి, అసలు సబ్జెక్ట్స్ ఏంటి అసలేమి తెలీదనమాట. అసలేమి ఐడియా లేదు. మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాం మేము గూడా. సో, ఈ మేడమ్ వచ్చేసి షార్ట్‌ని కింద ట్రాగ్ యేసుకొచ్చారు. ఎవరీవిడ నైట్ డ్రెస్‌తో వచ్చేసారో అనుకున్నాను. తీరా చూస్తే ఆవిడ పీటీ మేడమ్ అనమాట. మనకు తెలీదు. సో, తర్వాత ఎప్పుడో విజిల్ చూసా. ఈవిడెవరో వచ్చి ఓహో! హెల్ప్ చేయడానికి వచ్చారా ఏంటి అనుకున్నా. తీరా చూస్తే ఆవిడ మెడలో విజిల్ ఉంది. ఓకే. పీటీ మేడమా? ఓకే. ఫైన్. అయితే ఇలాంటి డ్రెస్‌లోనే వస్తారు గదా! అని చెప్పేసి నేను అనుకున్నా. నైట్ డ్రెస్ కాదులెండి అది. సో, మేడమ్ వచ్చిన తర్వాత మెల్లిగా అక్కడంతా డెకరేషన్ అది చేశారనమాట. జెండాకి అన్ని ఫ్లవర్స్ అన్ని సెట్ చేసి, కింద గూడా రిబ్బన్స్ అన్నీ బాగా కట్టి చేశారనమాట. చాలా సేపు అంతమంది కష్టపడి చేసిన తర్వాత ఫ్లాగ్‌ని పైకి పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత సారొచ్చి అదే గెస్ట్ సారొస్తారు గదా! సారొచ్చి అది ఎగరేసేయడమేననమాట. సెట్ చేశారు. చేశారు. ఈలోపు ఈ పొట్టోడు చూడండి నాకు కనపడ్డాడు. ఈడదేంటంటే వీళ్ళకి విధులు ఇస్తారు గదండీ! అంటే ఎమర్జెన్సీ టైమ్‌లో యూజ్ చేయడానికని జెప్పేసి ఇస్తారనమాట. దాన్ని పాపం సరిగ్గా పెట్టుకోలేదండి. మరి ఇంట్లో వాళ్ళు కంగారులో పెట్టలేదో సరిగ్గా తెలీదు. మరేంటో తెలీదు గానీ సరిగ్గా పెట్టలేదు పాపం. ఇంక అందుకని జెప్పేసి పిలిచేసి అంటే మరీ అంత కాకపోయినా కొద్దిగా చేశానులెండి సోషల్ సర్వీస్. ఇంకో పాపొచ్చిందనమాట. కొద్దిగా పెద్ద క్లాస్ అమ్మాయి సెకండరీ అనుకుంటా మేబీ. ఆ అమ్మాయొచ్చి ఆంటీ సేఫ్టీ పిన్ ఉందా అని జెప్పేసి అడిగేసి చున్నీ సెట్ చేయాలని అడిగింది. సేఫ్టీ పిన్ అయితే నా దగ్గర లేకపోతే జెండా ఉంటది గదండీ! బ్యాడ్జ్ టైప్‌లోని ఆ బ్యాడ్జ్‌ని తీసి చున్నీకి సెట్ చేసి పెట్టాననమాట. యాక్చువల్లీ వీడియో గాని, ఫోటో గాని తీస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్సే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టే ఎక్కడికెళ్ళినా వీడియో తీయడానికి కొద్దిగా టెన్షన్‌గా ఉంటుంది. కొద్దిగా స్టార్టింగ్ గదా! ట్రై చేద్దాము నెక్స్ట్ టైము. ఇంకా బొట్టోడికి డ్రెస్ గూడా సెట్ చేసేసిన తర్వాత అప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అయిందనమాట. ఆ మ్యాటర్ స్టార్ట్ అయ్యేలోపు అదిగోండి ప్రిన్సిపల్ మేడమ్ ఆవిడొచ్చారు. అదిగోండి మెయిన్ మ్యాటర్ అని చెప్పాను గదా! అంతా ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. అంటే వచ్చిన గెస్ట్‌ని ఎలాగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఎలా సెల్యూట్ చేయాలి అదంతా గూడా డెమో చూపిస్తున్నారు సారు. సో, అది నేర్పిస్తున్నారు. आज के हमारे मुख्य अतिथि हैं श्री मनोज कुमार, सीसीएम एनएडी एवं विद्यालय मैनेजमेंट के अध्यक्ष।
ప్రాక్టీస్ సెషన్ అంతా అవ్వగానే గెస్ట్ కూడా వచ్చారండి. సార్ని చక్కగా వెల్కమ్ చేసేసి, అదిగోండి వెల్కమ్ చేసేసిన వెంటనే వెళ్ళి ఫ్లాగ్ ఎగరేసేసారు. అదే జెండా ఎగరేసారనమాట. సో పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే జరిగింది. అంటే కేవీ స్కూల్ అంటే జనరల్ గా స్టడీస్ బాగోవు అని చెప్తారు. నేను కూడా స్టడీస్ గురించి అయితే అంత పర్టికులర్ గా నేనేం చెప్పలేను. స్టడీస్ బాగుంటాయి బాగోవు అని అయితే నేను చెప్పను. వాళ్ళు చెప్పాల్సిందైతే చెప్తున్నారు. పిల్లలు క్యాచ్ చేసే పిల్లలు అయితే క్యాచ్ చేస్తారు బానే. కుదరనోళ్ళంటే మరి చెప్పలేం మనం. సో మ్యాటర్ ఏంటంటే కేవీలోని చదువు అన్నదానికంటే కూడా మెయిన్ ఈ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగా చేస్తారన్నమాట. సో దానికి మనం ఎన్నెన్నో మార్క్స్ ఇచ్చుకోవచ్చు కేవీకి. అవన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఈ రోజు విషయానికి వస్తే జెండా ఎగరేసిన వెంటనే జనగణమన పాడామండి. పాడేటప్పుడు వీడియో తీయకూడదు కదా, ప్రశాంతంగా నించోవాలని చెప్పేసి నించున్నాను అనమాట. తర్వాత ఇంకో 2 పాటలు పాడారు. పాడిన తర్వాత మెల్లిగా చిన్న చిన్నవన్నీ స్టార్ట్ చేశారనమాట. 2 పాటలు ఇలా పాడడం పూర్తయ్యాయో లేదో వర్షం స్టార్ట్ అయిపోయిందండి. పాపం పిల్లలందరూ కూర్చున్నోళ్ళంతా కాస్త ఎటోళ్ళ లబో లబో పరిగెట్టేసి పగొట్టు చూడండి. చుట్టూరా కారిడార్ ఉంది కదా, కారిడార్ లో పారిపోయింది అనమాట. యాక్చువల్లీ మాకు ఏంటంటే నేను నించున్న దగ్గర వర్షం పడట్లేదు అనమాట. చెట్టు ఉంది కదా, చెట్టు అడ్డేసింది వర్షాన్ని. సో అక్కడ వర్షం పడలేదు, నేనైతే బయట నించొని ఉన్నా. సో వచ్చిన గెస్టులందరినీ కూడా స్టేజ్ ఎక్కించేశారు. వాళ్ళ ముందునే మొత్తం అన్ని పర్ఫార్మెన్స్ అన్ని జరిపించారు అనమాట. పాటలు పాడడం అయిపోయిన తర్వాత ఇది మన మేఘాలయ యొక్క ట్రెడిషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ యాక్ట్ చేశారనమాట. పాపం వర్షం పడిపోయిందండి. సో దాని వల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోయింది పాపం పిల్లలకి. సో ఇదొక చిన్న యాక్ట్ అన్నమాట. అంటే చదువుకోవటం వల్ల ఏంటి యూజెస్, ఎలాంటి యూజెస్ ఉంటాయని చెప్పేసి చిన్న స్కిట్ చేశారనమాట. సో తర్వాత వచ్చేసి వీళ్ళంతా బంజారాస్ అన్నమాట. బంజారాస్ ట్రెడిషన్ ని రిప్రజెంట్ చేస్తూ చేశారు డాన్స్. చాలా బాగా చేశారండి. చేసిన కొద్దిగా అయినా సరే బాగా చేశారు. ఎందుకంటే వర్షం కూడా పడిపోయింది అనమాట. దానికి తోడు మైక్ కూడా సరిగా సెట్ అవ్వలేదు. సాంగ్స్ అసలు వచ్చేవి కాదు పాపం బయటకి. వీళ్ళల్లో మన నిహాల్ గడి క్లాస్మేట్ కూడా ఒక పాప ఉందంట. అమ్మ ఫుల్ వీడియో తీయండి అని చెప్పాడు కానీ పాపం నాకు అప్పటికి ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న వీడియోస్ తీసాను. ఇంకొచ్చేసి వచ్చిన గెస్ట్ కొద్దిగా స్పీచ్ ఇచ్చారనమాట. స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇంకా వచ్చిన గెస్ట్ వెళ్ళిపోతే మనం ఆగుతామా చెప్పండి. అంటే లాస్ట్ ఒక సాంగ్ పాడదాము అని చెప్పారనమాట. చెప్పేసరికి అందరూ నించోమన్నారు. నించున్నాము. కానీ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఏమైందిరా అని చెప్పేసి అనుకున్నాం, మేము కానీ తప్పు విన్నామా అని. ఎనీవేస్ ఏదో ఒకటి ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. అదిగోండి ఒకే ఒక ఫోటో తీసుకున్నాం గైస్. ఇంటికి వచ్చిన తర్వాత మస్తు ఆకలేసింది. ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఉదయం నుంచి అసలు కడుపుల్లో ఏమీ లేవు. ఎలకలు, ఏనుగులు, ఏరోప్లేన్లు అన్ని పరిగెట్టేసాయి. సో అందుకని చెప్పేసి దోశలు వేసుకొని తినేసి పడుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు అసలు 2 డేస్ నుంచి సరిగా నిద్ర లేదు. ఇంకా పడుకొని లేచి రిఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు వంట చేసుకొని తినేసి మళ్ళీ పడుకొని లేచి ఇప్పుడు మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను నైట్ పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే పని ఉంది. ఈయన నైట్ డ్యూటీకి వెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి డిన్నర్ అది ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి తప్పదు నాకు అప్లోడ్ చేయడానికి. సో అందుకని చెప్పేసి నైట్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఈలోపు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అదే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.